చంద్రగ్రహణం 2026 పూర్తి వివరాలు ప్రత్యేక ప్రసారం. నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం చాలామందిలో ఆసక్తి, కొంతమందిలో సందేహం, మరికొంతమందిలో భయం కూడా కలిగించే అంశం చంద్రగ్రహణం. మరి ఈరోజు జరగబోయే చంద్రగ్రహణం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రగ్రహణం అంటే ఏమిటి? చాలా సింపుల్గా చెప్పాలంటే సూర్యుడు, భూమి, చంద్రుడు ఈ మూడు ఒకే సూటిరేఖలో వచ్చినప్పుడు భూమి మధ్యలోకి వచ్చి సూర్యకాంతిని అడ్డుకుంటుంది. అప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. అదే చంద్రగ్రహణం. ఇది పూర్తిగా సహజమైన ఖగోళ సంఘటన. ఎలాంటి అద్భుతం కాదు, ఎలాంటి ప్రమాదం కాదు. ఈరోజు చంద్రగ్రహణ సమయాలు భారత కాలమానం ప్రకారం. ఇప్పుడు ముఖ్యమైన విషయం టైమింగ్స్. మధ్యాహ్నం 2:14 గ్రహణ ప్రారంభం. 3:20 పాక్షిక గ్రహణం మొదలవుతుంది. సాయంత్రం 4:32 సంపూర్ణ దశ ప్రారంభం. 5:04 గరిష్ట స్థితి. 5:33 సంపూర్ణ దశ ముగింపు. 6:47 పాక్షిక ముగింపు. రాత్రి 7:53 పూర్తిగా గ్రహణం ముగిస్తుంది. భారత్లో కనిపిస్తుందా? ఇది చాలామంది అడుగుతున్న ప్రశ్న. ఈ గ్రహణం మొత్తం భారతదేశంలో పూర్తిగా కనిపించదు. చంద్రుడు ఉదయించే సమయానికి గ్రహణం ఇప్పటికే చివరి దశలో ఉంటుంది. సాయంత్రం సుమారు 6:15 నుంచి 6:45 వరకు మాత్రమే కొంత భాగం కనిపించే అవకాశం ఉంటుంది. అది ఆకాశం మేఘాలు లేకపోతే మాత్రమే. చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు. సంపూర్ణ గ్రహణ సమయంలో చంద్రుడు ఎర్రటి రంగులో కనిపిస్తాడు. దానికి కారణం భూమి వాతావరణం. సూర్యకాంతిలో ఉన్న ఎరుపు కిరణాలు మాత్రమే భూమి వాతావరణాన్ని దాటి చంద్రుడిపై పడతాయి. అందుకే చంద్రుడు బ్లడ్ మూన్లా కనిపిస్తాడు. ఇది పూర్తిగా సైన్స్. కళ్లతో చూడచ్చా? అవును, చంద్రగ్రహణం చూడటానికి ఎలాంటి గాగుల్స్ అవసరం లేదు. సూర్యగ్రహణంలాగా కళ్లకు ప్రమాదం ఉండదు. మీరు నేరుగా ఆకాశాన్ని చూసి ఆస్వాదించవచ్చు. గర్భిణీలు జాగ్రత్తలు తీసుకోవాలా? ఇది కూడా చాలామందికి ఉన్న సందేహం. శాస్త్రీయంగా చెప్పాలంటే గర్భిణీలకు ఎలాంటి ప్రమాదం లేదు. శరీరంపై ఎలాంటి ప్రభావం లేదు. పుట్టబోయే శిశువుపై ఎలాంటి ప్రభావం లేదు. భయం పడాల్సిన అవసరం లేదు. ఆహారం తినకూడదా? శాస్త్రపరంగా సాధారణంగా తినవచ్చు, వంట చెయ్యవచ్చు, నీళ్లు తాగవచ్చు. కొంతమంది సంప్రదాయంగా కొన్ని ఆచారాలు పాటిస్తారు. అది వారి వ్యక్తిగత విశ్వాసం. కానీ ఆరోగ్యపరంగా ఎలాంటి నిషేధం లేదు. భయం పడాలా? సూటిగా చెప్తే భయపడాల్సిన అవసరం అసలు లేదు. ఇది ప్రకృతి యొక్క ఒక సాధారణ ఖగోళ క్రమం మాత్రమే. ప్రతి సంవత్సరం ప్రపంచంలో ఎక్కడో ఒకచోట చంద్రగ్రహణం జరుగుతుంది. మన జీవితంపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఆధ్యాత్మికంగా ఏమి చేస్తారు? కొంతమంది ఈ సమయంలో జపం చేస్తారు, ధ్యానం చేస్తారు, స్నానం చేస్తారు. దేవాలయాలు తాత్కాలికంగా మూసివేస్తారు. ఇవి సంప్రదాయాలు. పాటించాలా వద్దా అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. అసలు జాగ్రత్తలు ఏమిటి? శాస్త్రీయంగా ప్రత్యేక జాగ్రత్తలు అవసరం లేదు. కానీ ప్రాక్టికల్గా ఆకాశం క్లియర్గా ఉందో చూడండి. ఓపెన్ ప్రదేశంలో నిలబడండి. పిల్లలకు ఇది ఒక సైన్స్ క్లాస్లా వివరించండి. అంతే. ముగింపు. ఈరోజు చంద్రగ్రహణం భయం కలిగించే సంఘటన కాదు. ఇది ప్రకృతి అందించే ఒక అద్భుత దృశ్యం మాత్రమే. ఆకాశం వైపు ఒకసారి చూసి ప్రకృతిని ఆస్వాదించండి. అనవసర అపోహలను నమ్మకండి. శాస్త్రాన్ని నమ్మండి. ధన్యవాదాలు.